आंध्र प्रदेश के वज़ीर आला ने अम्बेडकर कोनसीमा ज़िले का दौरा किया। यहाँ इन्होंने मोमी डीवरम में अवामी जलसे से खिताब किया और मजदूरों के फलाह बहबूद के लिए हुकूमत की जानिब से किए गए इक़दाम पर रोशनी डाली। इससे कबल इन्होंने रोज़गार गारंटी स्कीम के मजदूरों से मुलाकात करके पेंशन उनके हवाले की। इन्होंने मजदूरों के साथ कुछ वक्त गुजारा, उनके मसाइल को सुना। जलसे से खिताब में सीएम नायडू ने कहा कि हुकूमत मजहबी रहनुमाओं को एजाज़ी मुशायरा फराहम कर रही है और मुख्तलिफ कम्यूनिटीज़ से किए गए वादे पूरे किए जा रहे हैं। वज़ीर आला ने मजीद कहा कि असातिज़ा, पुलिस और सरकारी मुलाजमीन के बकायाजात अदा किए जा रहे हैं और आंगनवाड़ी और आशा वर्कर्स के लिए ग्रेजुएटी में इजाफा किया गया है। పేద విద్యార్థులకు 3000 రూపాయలు వృత్తి ఇస్తున్నాం. అర్చకులకు 15000 రూపాయలు, ఇమాములకు 10000, మౌజములకు 5000, పాస్టర్లకు 5000 రూపాయలు చొప్పున గౌరవ వేతనాలు ఇస్తున్నాం. ఆర్య వయస్సుల కోసం వాళ్ళ ఎలువెలిపోయినటువంటి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కోసం 5 ఎకరాలు పెట్టి తొందరలోనే అతి పెద్ద విగ్రహం, పొట్టి శ్రీరాముల విగ్రహం పెట్టే బాధ్యత తీసుకుంటాం. టీచర్లకు మేలు జరిగే విధంగా 117 జీవో రద్దు చేశాం. పోలీసులకు 213 కోట్లు సరెండర్ లీవుల కోసం డబ్బులు ఇచ్చాం. ఉద్యోగులు డబ్బులు వాడేసుకున్నారు, ప్రావిడెంట్ ఫండ్ వాడేశారు. 7500 కోట్లు తిరిగి వారికి కూడా పే చేశాం. అంగన్వాడీ ఆశాలకు 1,50,000 మేర లబ్ధి చేకూరేలా గ్రాట్యుటీ ఇచ్చాం. మహిళల రక్షణ కోసం इस दौरान वज़ीर आला चंद्रबाबू नायडू ने समाजी इंसाफ पर जोर दिया। अवामी जलसे से खिताब करते हुए उन्होंने कहा कि वो रियासत में हर तबके को समाजी इंसाफ फराहम करने के लिए पुरअज़्म है। वज़ीर आला ने मज़ीद कहा कि सियासत में गलत इल्ज़ामात लगाने वालों को बख्शा नहीं जाएगा। इन्होंने सख्त अल्फाज में तनकीद करते हुए कहा कि कुछ अनासिर इनके चचा के कत्ल में भी सियासत कर रहे थे और अब दोबारा इसी तरह की साजिश करने की कोशिश की जा रही है। నేను అన్ని వర్గాలకు ఒకటే హామీ ఇస్తున్నా. ఒక వర్గం అని కాదు, ఒక కులం అని కాదు. నేను ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు. అదే సమయంలో అందరికీ సామాజిక న్యాయం చేయడం నా బాధ్యత. నిన్న కూడా నేను మహానాడులో ఒకటే చెప్పాను. సోషల్ రీఇంజనీరింగ్, జనాభా దామాషా ప్రకారం ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క ప్రాంతానికి న్యాయం చేయాలి. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే సమయంలో ఈరోజు ఎస్సీస్లో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తున్నాం. అంటే ఎవ్వరికి నష్టం లేకుండా చేస్తూనే భవిష్యత్తులో జిల్లా వారీగా కూడా పెట్టి